హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న గుమగుమలాడే రెసిపీ పచ్చి మామిడికాయల పులిహోర. పుల్లపుల్లగా మంచి ఫ్లేవర్ గల తాలింపుతో చాలా రుచిగా ఉంటుంది. ఈ పులిహోర మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, నిమ్మకాయతోనూ చింతపండుతో ఇంకా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ దేని టేస్ట్ దానిదేనండి. కానీ సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చూపించే ఈ స్టైల్లో కనుక మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పులిహోరకి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ను 1-2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో కాకపోయినా విడిగానే వండుకోవచ్చు, కానీ కుక్కర్లో రైస్ చాలా బాగుంటుందండి, అందుకని కుక్కర్లో వండుతున్నాను. ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఆ విధంగా పోసుకోండి. సరిపడా వాటర్ వేసుకున్నాం కదా, ఇందులోకి సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 గిన్నె ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే రైస్ ఒకదానికొకటి అంటికిపోకుండా చాలా పొడి పొడిగా విడివిడిగా వస్తుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే రైస్ పులిహోరకి చాలా బాగుంటుందండి. అందుకని ఇవన్నీ ఒకసారి అటు ఇటు తిప్పుకొని మనం కుక్కర్ పెట్టేసుకుని 2 లేక 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఈలోపు విజిల్స్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు మామిడికాయలు మనం తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి. మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మనం ఇలాగా స్టాండ్ మీద తురుముకునే దాంతో తురిమేసుకోవాలి సన్నగా. ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. ఈ విధంగా తురిమి పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది, అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. కాయగాయ కూడా పట్టదు, కాయలో ఒక సగం అయితే సరిపోతుందండి, ఎందుకంటే గ్లాస్ బియ్యమే కదా మనం రైస్ వేసుకున్నది. ఈ విధంగా తురుము పెట్టేసుకోవాలి. మామిడికాయ తురుము పక్కన పెట్టుకున్న తర్వాత మనం రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, కుక్కర్లో నుంచి నేను బయటికి గిన్నెలోకి వేసేసాను. ఈ విధంగా అయితే మనం పైకి కిందకి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే విడివిడిగా కావాలి కదా రైస్. వేడిగా ఉంది, దీన్ని చల్లార్చుకుంటాము, పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. కుక్కర్లో వండితే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ కూడా వేసేసాం కదా, పసుపు ఉప్పు ఆయిల్ వేసాం కాబట్టి సగం ఇక్కడే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ రైస్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వీట్ అయిన తర్వాత 2 కానీ 3 కానీ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, తాలింపు వేగాలి కాబట్టి. మీరు ఆయిల్ తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువే తిని వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ సాయిపప్పు వేసి ఇవన్నీ కొద్దిగా అటు ఇటు తిప్పుకోవాలి, దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే దినుసులన్నీ కూడా మాడిపోతాయి ముందుగానే. లో ఫ్లేమ్లో కరెక్ట్గా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ తాలింపులోనికి పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా క్యారెట్ తురుము కూడా వేసుకుని వేయించుకోవచ్చు, రుచికి చాలా బాగుంటుంది. కావాలంటే అవి కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా తరిగిన అల్లం, అవి కూడా వేయించుకోవాలి. 1 బై 1 వేసుకోండి, 1 బై 1గా వేసుకుని వేయించుకోవాలి ఒక్కొక్కటిగా. తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు, అవి కూడా ముందే వేయించుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను మర్చిపోయి తర్వాత వేసానండి, మీరు ముందే వేసి వేయించుకోండి. ఇవి కొన్ని వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ తరుగును కూడా మీకు ఎంత పులుపు అయితే అవసరమో అంతే వేసుకోండి, లేకపోతే పులుపు ఎక్కువైతే మనకి టేస్ట్ మారిపోతుంది. అవి కూడా వేసుకుని మనం లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకోవాలి. దీనికి పులిహోర అంటేనే తాలింపు పర్ఫెక్ట్గా ఉంటేనే రుచి కూడా చాలా బాగుంటుంది, అందుకే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి, ఎందుకంటే మనం రైస్లో పసుపు వేసుకున్నాము. అదే కాకుండా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, రుచికి సరిపడా కొద్దిగా వేసుకోండి, రైస్లో సాల్ట్ ఉంది కాబట్టి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ మాత్రం ఎప్పుడు కూడా హైలో పెట్టుకోవద్దండి, ఎందుకంటే మాడిపోతున్నాయి. దినుసులని 1 బై 1గా వేసుకుని వేయించుకోవాలి తాలింపుకి ఎప్పుడు కూడా. చూసారు కదా, తాలింపు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం రైస్లోకి ఇవన్నీ కూడా వేసేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు రైస్ కూడా పూర్తిగా చల్లారిందండి. ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలా పర్ఫెక్ట్గా మనం చక్కగా కలుపుకోవాలి నిదానంగా, అన్నం చితికిపోకుండా రైస్ అనేది. ఈ విధంగా తాలింపు అంతా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి నిదానంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మొత్తం తాలింపు అంతా కలవాలండి రైస్లోకి. ఈ విధంగా నిదానంగా కలుపుకోవండి. గరిటెతో వీలు లేకపోతే చేయితోనైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తాలింపు అంతా రైస్కి పట్టించేస్తే పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. ఈ పచ్చి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.